ఏం చెయ్యాలని ఈ ప్రపంచంలోకి వచ్చావు తల్లి గర్భం నుండి. చూడండి, లిదియా హృదయాన్ని విప్పిన దేవుడు 100 మంది కోసం పంపించలే పౌలుని. ఎంతమంది కోసం పంపించాడు? ఒక్కరి కోసం పంపించాడు. ఒక్కరు ఎంతమంది అవుతారు? 1000 మంది అవుతారు. ఇక్కడున్న మనమందరికి కూడా లిదియా లాగా ఎప్పుడైనా దేవుడు యొక్క శరీరానికి పిలిచినప్పుడు పని ఏం చేయాలి? పక్కన పెట్టాలి. ఎందుకో అడగని చెప్తాను. ఇప్పుడు ఈ సమయంలో వర్షాలు పడి పంటలు పండాలంటే ఇది ఎండాకాలం. అవునా కాదా? అవునా కాదా? ఎస్. వర్షాలు పడాలంటే పడుతుందా? కానీ ఎవరు ఆజ్ఞాపించాలి? దేవుడు ఆజ్ఞాపించాలి. అంటే నువ్వు నేను వెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం 7 గంటల వరకు పని చేశాం, కోత కోసాం, ఏవో చేశాం పొలంలో, వర్షం లేదు. నువ్వు చేస్తావా? వర్షం పడిస్తావా? సరే, పొలం మొత్తం ఎదిగింది, ఇప్పుడు కోసే కాలం దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? వర్షం పడద్దు, కానీ వర్షం పడుతుంది, వర్షం ఆపేయాలి. నువ్వు చేస్తావా? ఎవరు చేయాల పని? అందుకే భూమిని ఆకాశములు చేసిన దేవా నీకు స్తుతి మహిమ. తగిన సమయంలో వర్షాలు పడుతున్నాయి, తగిన సమయంలో ఎండ పడుతుంది, తగిన సమయంలో చలి పుడుతుంది. మంచిది. ఇండియా మొత్తంలో అండి మనకి మాత్రమే ఈ కాలాలు సమకూరుస్తున్నాడు దేవదేవుడు. గొప్పగా దేవుడికి మహిమకరం కాక. మీరు వేరే దేశాలకు వెళ్ళి చూడండి. ఇప్పుడు మన ఇటలీ లేదంటే మన ఏంటది అమెరికా వెళ్ళి చూడండి, ఎంత చలి ఉంటుంది తెలుసా అక్కడ? చాలా చలి. స్వెటర్లు వేసుకునే వాళ్ళు బయటికి రావాలి. జాబ్ చేయాలన్నా స్వెటర్లే వేసుకోవాలి. కానీ నీకు నాకు అలా లేదమ్మా. మంచిగా మనం ఏ బట్టలు అనుకుంటే ఆ బట్టలు వేసుకుంటాం మంచిగా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, సృష్టి మొత్తం దేవుడి మాట వింటుందా లేదా? పక్షులు ఒరులుతున్నాయి, దేవుడు సృష్టించాడా లేదా? పక్షులకైనా నక్కలకైనా బొరియలున్నాయి, కానీ మనుష్య కుమారుడైన యేసయ్యకి ఎక్కడ కూడా నివాస స్థలం లేకపోయే. ఎక్కడ పుట్టాడు యేసయ్య? పక్షుల పాకడ పుట్టాడు. అసలు పుట్టాలి నా దేవుడు? నీకోసం నా కోసం కదా పుట్టింది. నీకోసం నా కోసం కదా మార్గాన్ని సిద్ధం చేసింది. నీకోసం నా కోసం కదా సత్యం ఏంటో చెప్తుంది. నీకోసం నా కోసం కదా జీవాన్ని ఇస్తుంది. జీవం, బ్రెత్, మన ఊపిరి అంటే ఏంటి? దివ్య సప్రసాదనాథుడు. దివ్య సప్రసాదం అనగానేమి? ఇక్కడ జ్ఞానస్నానం తీసుకున్న బిడ్డలు ఉన్నారు, అదేవిధంగా భద్రమైన అభ్యంగనం ఫస్ట్ హోలిక మేము తీసుకున్న వాళ్ళు ఉంటే చెప్పుతాను. ఆ బిడ్డ తీసుకుందా? తీసుకోకపోవచ్చు, 10 ఏళ్ళు కాలే. అమ్మ కాదా? దానికి అర్థం కాకపోయినా కూడా లేదంటుంది. ప్రియమైన దేవుడు బిడ్డరా, దివ్య సప్రసాదం అనగానేమి? చెప్పనక్క, బాగా చెప్తున్నారు. ఎస్, దేవుడే అందులో కొలువై ఉన్నాడు. అది గోధుమ అప్పమే, కానీ ఎవరున్నారంట? యేసయ్య దేహం ఉందంట. ద్రాక్షారసమే, అంగూర పండ్లే. ఎవరున్నారంట? యేసయ్య రక్తము మారుతుంది. దేని ద్వారా? బలిపీఠం ద్వారా. బలిపీఠం ఒకటే ఉంటే జరుగుతుంది. అది ఎవరుండాలి అక్కడ? గురువు, యాజకుడు ఉండాలి. నేను పోయి అక్కడ బలిపీఠం చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? అక్కడక్కడ కొడతాడు, చచ్చిపోతాను ఈజీగా. పరిశుద్ధమైన గ్రంథంలో ఉంది. ఒక రాజు, అపోస్తల కార్యం 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో ఉంటుంది, ఎక్కువనే దాని తర్వాత అధ్యాయంలో ఉంటుంది. ఒక రాజుకి దేవుడి స్వరాన్ని ఇచ్చి నా ప్రజల్ని ఏలమని వాక్యం చెప్పని చెప్తుంటే ప్రజలందరూ గుర్తుపట్టారు. అయ్యో, మన రాజు ఎప్పుడైనా మొరటుగా కఠినంగా మాట్లాడేది, అలాంటిది ప్రేమతో మాట్లాడుతున్నాడని, అయ్యో ఇది దేవుడి స్వరము అని దేవుణ్ణి వాళ్ళు మహిమపరుస్తున్నారు. కానీ రాజు ఏం చేశాడంట? దేవుణ్ణి మహిమపరచలేదు. ఏమైంది? అక్కడక్కడే పురుగురు పడి చచ్చిపోయాడని ఉంది. నేను లేదు చెప్పట్లేదు, తల్లో ఉండదే చెప్తున్నాను. చూద్దామండి. ఎక్కడ? అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 21వ వచనం చూడండి. హేరోదు మరణం అని ఉంది అక్కడ. ఎవరంట? మీరు కేర్ఫుల్ గా వినాలి. కనీసం ఈ పేర్లు విన్నా మనం నెక్స్ట్ డే ఫాదర్ వచ్చి ఏం చెప్పిందమ్మా బిడ్డ వాక్యం అంటే చెప్పాలా లేదా అండి? దేవుడికి మహిమ చెల్లించాలి కదా. ఈ బిడ్డ చెప్పిందని కాదు, దేవుడికి మహిమ చెల్లించాలా లేదా? హైదరాబాద్ నుంచి వచ్చాను తల్లి, దయచేసి ఆన్సర్ చెప్పండి. చెప్పాలా లేదా? మనం చెప్పాలా లేదా? చెప్పాలి. కాబట్టి హేరోదు ఎట్లా మరణించాడు అని మనం చూస్తే, ఒక నిర్ణీత రోజున హేరోదు రాజు వస్త్రములను ధరించి సింహాసనంపై కూర్చుండి ప్రసంగించను, ఉపదేశిస్తూ ఉన్నాడు. ప్రజలు అది విని ఇది దేవుని స్వరము, మానవులది కాదు అని బిగ్గరగా పలికిరి.
కానీ హేరోదు దేవుని మహిమపరచనందున ప్రభువు దూత వెంటనే అతన్ని కొట్టెను, అందువలన అతడు పురుగులు పడి చనిపోయాను అనుంది. అక్క ఉందా లేదా? అక్క ఉందా లేదా? ఎవరు పురుగుల వల్ల చనిపోయి? రాజు. మరి మనం దేవుని మహిమపరచకపోతే ఏమవుతుంది? చెప్పాలి ధైర్యంగా. ఇప్పుడు ఈ వ్యక్తి గొప్ప రాజు, ప్రపంచాన్ని వెళ్తున్నాడు హేరోదు రాజు. దేవుని మహిమపరచలే, ఏమైంది? చనిపోయాడు. నువ్వు నేను మన జీవితాన్ని బట్టి దేవుని మహిమపరుస్తున్నామా? రోజు మహిమపరుస్తున్నామా లేదా అండి? పరుస్తలే. ఎట్లా పరచావు చెప్పు? దేవుడు పిలిస్తే సమయానికి వచ్చావా? రాలే. ఉపవాస ప్రార్థనలో ఉన్నాము, స్వస్థతలు జరుగుతాయని దేవుడు నీకు నాకు ముందే చెప్పాడు. ఒక్క పూట సాక్రిఫైస్ చేయ తల్లి, ఒక్క పూట తినకమ్మా, ఒక్క పూట తినకయ్యా. నీ శరీరాన్ని నువ్వే ఆధీనంలో పెట్టుకోకపోతే ఆత్మనైనా రక్షించుకుంటావమ్మా అయ్యా అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. నీకు తినకు తినకు తినకు. తిన్నావా లేదా? కొంతమంది తిన్నావా లేదా? తిన్నా. దేవుని మహిమపరచామా? లేదు. ఇదే కట్టుకోలేవు, ఇదే ఆపుకోలేవు, ఇదే ఆపుకోలేవు, పనులే ఆపుకోలేవు. మళ్ళీ ఏమంటే ఏం చేయాలంటే దేవుడు పరలోకం నుంచి అనుభవించాలా, మొత్తం సమృద్ధి రావాలా, మొత్తం పంటలు పండాలి, మొత్తం నా బిడ్డలందరూ అమెరికాకు పోవాలి, పక్కింటి అందరూ అమెరికాకు పోతున్నారు. ఎట్లా జరుగుతుందమ్మా? జరగదు. దానికంటే మహాభయంకరమైనది పురుగులు పడి చనిపోవడం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, లెంట్ సీజన్ లో, ఈ తపస్కాల దినంలో మొట్టమొదటి రోజున విభూతి బుధవారం రోజున మన తల మీద ఏం పెట్టారు? విభూతి పెట్టారు. కనీస విభూతి మాణిక్యమ్మల నుంచి తీసుకున్న, ఒక కొమ్మ నుంచి తీసుకున్నది కనీసం దేవుడి పని చేస్తుంది. పితాపుత్ర పరిశుద్ధాత్మ నామములో ఈ బిడ్డకి శక్తి వసగును దాకా ఆమేన్ అని 40 దినములు ఆనాడు మోషే వలె, 40 దినములు దేవుడైన యేసయ్య వలె ఉపవాసం ఉండి కుటుంబము హృదయ పరివర్తనం చెందాలి, నేను మారాలి, నా బిడ్డలు మారాలి, నా బ్రతుకు మారాలి, ఈ జీవితం, ఈ బానిసత్వం ఇంకెన్ని రోజులు అని 40 రోజులు ఉపవాసం చేయడానికి, లేదంటే కనీసం బుధవారం శుక్రవారం ఉపవాసం ఉండడానికి దేవుడు శక్తినిచ్చాడు మనకి. క్రాస్ శక్తి. పిత అనగా పిత సర్వేశ్వరుడు, సమస్తము ఆయనే ఆధారభూతుడు, మన తల అయి ఉన్నాడు. అవునా? చెప్పండి. పిత సర్వేశ్వరుడు. చేపెట్టుకోండి తల్లి, చేపెట్టుకోండి, గుర్తుంటది దయచేసి. దీవెన అమ్మ, ఇవి మనం చెప్పే మాటలు దీవెన. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క మాట కూడా పొందవదు, ఒక్క మాట కూడా వ్యర్థముగా పోదు. దయచేసి నమ్ము. నీ యొక్క అనారోగ్యం ఏదైతే ఉందో నమ్మి అడుగు దేవదేవుడు. నీ బిడ్డల గురించి కూడా ప్రార్థిస్తూనే ఉండు, ప్రార్థన మొత్తంలో వాక్యం వింటూనే. పిత సర్వేశ్వరుడు సమస్తానికి ఆధారభూతుడు, పుత్ర సర్వేశ్వరుడు నా హృదయాన్ని, నా జీవితాన్ని నడిపిస్తాడు. పవిత్రాత్మ సర్వేశ్వరుడు నా బలము, నా బలహీనత. చెప్పండి అందరు కళ్ళు తెరవండి. ఇప్పుడు నా బలము, నా బలహీనత. చెప్పండి, నా బలము, నా బలహీనత. ఎత్తండి, చేతులు ఎత్తండి. అమ్మ చూడండి, కళ్ళు తెరిచి చూడండి. ఇప్పుడు నా బలము, నా బలహీనత. ఇక్కడ మనలో చాలా మందికి ఎడమ చేతికి బలం ఉంటుందా, కుడి చేతికి బలం ఉంటుందా? అందుకే దేవుడు మనకి బలము, బలహీనత. ఈ బలహీనత చేయి కూడా అన్ని పనులు చేస్తా చేయదా? రెండు కలిసి చేయాలి. అదేవిధంగా ప్రియమైన దేవుడు బిడ్డలారా, మన జీవితంలో పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు ఒక్కడే, అన్ని చేస్తూ ఉంటాడు. కానీ పేరుకే ముగ్గురు అని చెప్తాము, ఎందుకంటే పరిశుద్ధమైన గ్రంథంలో ఆధారాలు ఉన్నాయమ్మా. ఇప్పుడు ఆ లెవెల్కి మనం వెళ్తే మనకు అర్థం కాదు వాక్యం, ఎందుకంటే ఆల్రెడీ మనం కొంతమంది బైబిల్ చదవట్లేదు కాబట్టి అది కొంచెం క్రిటికల్ గా ఉంటుంది, కొంచెం అర్థం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అది దేవుడి యొక్క పరమరహస్యం, దేవుని అర్థం చేసుకోవడం. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డారా, ఈ వ్యక్తి దేవుణ్ణి మహిమపరచలేదు. ఎవరు? హేరోదు రాజు. నువ్వు నేను రాజుమా? ఎందుకు కాదు? నీ కుటుంబానికి నువ్వు రాజువే, నీ కుటుంబానికి నువ్వు రానివి. పిల్లలకు తెలియదు ఆ విషయం. ఎందుకు? బైబిల్ చదవట్లేదు. నువ్వు నేను చదువుతానే వాళ్ళు చదివేది. నాన్న అంటే గౌరవం లేదు, అమ్మ అంటే ప్రేమ లేదు. ఎందుకు? అసలు నువ్వు ప్రేమని పంచితేనే అర్థమయ్యేది వాళ్ళకి.
అయ్యో అదేంటి బిడ్డ అట్లా అంటావు, గర్భంలో 9 నెలలు కానీ మోసాను, ప్రేమను ఎంజాయ్ చేశానా? 9 నెలలు సరిపోదు. 90 ఏళ్ళున్నా కొడుక్కి ఢిల్లీకి రాజైనా, చెప్పండి, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. మరి నీ కుమారుడు ఎక్కడున్నా నీకు కుమారుడుగా, రాజుగా. అలా బ్రతకాలంటే ముందుగా రాజు యేసయ్య, రాజులకి రాజు, ప్రభులకి ప్రభువు, ఈ దేవుని ఎప్పుడైతే మనము మన కుటుంబాలలో మూలముగా ఉంటాడో ఉండనిస్తామో, నా యజమానుడు, నా తండ్రి, నా భర్త, నా సమస్తం, నా ప్రియుడు, నా దేవుడు, నా నాథుడు, నా జీవనకర్త, నా సమస్తానికి అధిపతి, నా కుటుంబానికి అధిపతి, నా జాబ్ కి అధిపతి, నా బిజినెస్ కి అధిపతి, నా వ్యాపారానికి మూలం, నా కారుకి మూలం, నా ఇంటికి మూలం, నా ప్రతి పరిస్థితికి మూలం దేవుడు లేకపోతే ఏం చేస్తావు? అడుగుకొని తినాలి. ఇజ్రాయెల్ ప్రజలు ఆనాడు ఎక్కడున్నారు? ఏ బానిసత్వంలో ఉన్నారు? ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 ఏళ్ళు. 430 ఏళ్ళు బానిసత్వమా? ఎట్లా అండి భరించేది? కొరడాలతో కొడుతున్నారు, ఇటుకలు మోపిస్తున్నారు, నువ్వు పని చేయాలంటున్నారు, వెనక నుంచి కొడుతూనే ఉన్నారు, తిండి పెడుతున్నారు, కొడుతున్నారు, తిండి పెడుతున్నారు, కొడుతున్నారు. నిన్ను ఎవరైనా కొడుతున్నారా? ఇక్కడ ఎవరైనా వెనక నుంచి బాడుతున్నారా? ఎందుకు? యేసయ్య కొరడా దెబ్బలు తిన్నాడు. నీకు నాకు శాపం వచ్చిందా? నువ్వు నమ్మొద్దు శాపం ఉందంటే. యేసయ్య ఏం చేశాడు? శాపాన్ని తీసేసుకున్నాడు శిలువ మీద. మనమందరం దేవుడి బిడ్డలమా కాదా? నువ్వు ఒక తండ్రివి, ఒక తల్లివి, నీ బిడ్డలందరికీ ఏం కావాలో అది సమకూరుస్తున్నావా లేదా అమ్మా? చెప్పాలి. సమకూరుస్తున్నావా? అవునా కాదా? నిజమైన తల్లివైతే తప్పక సమకూరుస్తావు, నిజమైన తండ్రివైతే తప్పక సమకూరుస్తావు. నేను నా భార్య మంచిగా తినలే, మంచిగా ఉండలే, కారణంలో తిరగలే, నా పిల్లలు కారణంలో తిరగాలనా? నో, నేను చెయ్యా అన్నావంటే ఏ రోజు రాజువే నువ్వు. పిల్లల భవిష్యత్తు గురించి పట్టించుకోవట్లేవు. అట్లా అని అన్ని ముళ్ళ కట్టుకొని తీసుకొని బీరువాలో పెట్టుకోవడం కాదు. ఈ యొక్క తపస్కార దినంలో 3 విషయాలు చెప్పారు. అక్కడ చెప్పకే 3 విషయాలు చెప్పారు. ఏం చెప్పారు? గురువు విభూతి విధానం రోజున 3 విషయాలు చెప్పారు. చెప్పాలి అంకుల్ మీరు కూడా. ప్రార్థన, దానము, ఉపవాసం. 3 క్లాస్ కూడా వాళ్ళకి చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఎనుకున్న వాళ్ళు నోరు తెరవట్లేదండి, నోరు తెరవాలి. ఒకళ్ళు కూర్చుంటే అంటే ఇక్కడ ముందు చాలా ఉన్నాయి ప్లేసెస్, వచ్చి కూర్చోండి. అన్ననే బ్రదర్సే కూర్చోండి, తప్పేం లేదు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుని మహిమపరచని హేరోదు రాజు చనిపోయాడు. మనం అందరం కూడా చనిపోతున్నాం. ఎలా తెలుసా? ఆధ్యాత్మికంగా. అమ్మా, ఈ టైంలో ఒక్కసారి మీరు ఆలోచించండి. భూమిని ఆకాశము చేసిన దేవుడు మనల్ని చేశారా? ఎక్కడుంది బైబిల్లో? ఆదికాండంకి వెళ్దాం. వీలైతే మీరు బ్రేక్ టైంలో ఇంటికి వెళ్ళండి, 15 నిమిషాలు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తీసుకురావాలి. మీకు దండం పెడతా, ఓకేనా? బ్రతిమాలుతున్నాడు, ప్రతి ఒక్కరు తీసుకురావాలి. కానీ ఎందుకు తెలుసా? నీకు చదువు రాకపోయినా బైబిల్ నీకు దగ్గరగా ఉంటుంది కదా, వింటాడమ్మా నీ ప్రార్థన. దేవుడు నిజంగా చెప్తున్నాడు. మన దగ్గర ఉంటే చాలండి దేవుడు వాక్యము. అదే నమ్మకం, అదే విశ్వాసం. నీ బిడ్డ నిన్ను చూసి చూసి ఏమనుకుంటుంది తెలుసా? మా అమ్మ ఎందుకు బైబిల్ ఊరికే పట్టుకుంటది చదువు రాకపోయినా కూడా, అసలు ఏమన్నా చూస్తా అని ఆ బిడ్డ ఒకరోజు ఓపెన్ చేస్తుంది బైబిల్. ఆమె నిజంగా ఓపెన్ చేస్తుందండి. నా తల్లికి చదువు రాదు, సాక్ష్యం చెప్తా ఈ సమయంలో. నా తల్లికి చదువు రాదు. మా అమ్మకి ఇప్పుడు 66 ఏళ్ళు. అక్క వాళ్ళకి తెలుసు. మా అమ్మ పేరు చిన్నమ్మ. చదువు రాదు మా అమ్మకి. మా అమ్మ ఒకరోజు నన్ను అడగడం మొదలుపెట్టింది, బిడ్డ నువ్వు ఎక్కడికి నీ వాక్యం చెప్తున్నావు, దినవారి టీవీ ఛానల్ చెప్తున్నావు, మస్తు గర్వంగా ఉందని చెప్పింది ఫోన్ చేసి. ముఖ్యంగా పురుషులన్నా ధైర్యం చేస్తారేమో వాక్యం చెప్పడానికి, కానీ స్త్రీలు అయితే చాలా మంది తక్కువ. ఎందుకు తెలుసా? పౌరుని ఎలా కొట్టారు? రాళ్లతో కొట్టారు. స్టెఫన్ ఎలా కొట్టారు? చెప్పాలమ్మా, రాళ్లతో కొట్టారు. ఫిలిప్పుని ఎలా కొట్టారు? రాళ్లతో కొట్టారు. సిలాసుని, పౌల్ని ఎలా హింసించారు చెరసాలలో? బందీలను చేశారు. సంఖ్యల మధ్యలో ఉన్నారు. వాళ్ళని కొట్టే దెబ్బలు రక్తం అడుగులో వాళ్ళు ఉన్నారు. కానీ అర్ధరాత్రి వేళ ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు.
నీకు నాకు గాయాలు లేవు, నీకు నాకు బాధలు లేవు, హృదయంలో ఉన్నాయి ఈ బాధలు. ఒంటికి ఏం లేదండి. ఈ గాయం నాకు ఒంటికి అవ్వలే అమ్మన్నమాట, హృదయంలో అయ్యింది. నేను తర్వాత దేవుణ్ణి అడిగాను, ఉపయోగించుకుంటే ఉపయోగించుకో, లేదంటే సంపేయి, ఈ రెండు కళ్ళు నువ్వు ఏమైనా చేయి, కానీ వ్యర్థంగా మాత్రం పోదు ఈ జీవితం.